డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్ అయ్యాడు. చెన్నై పోలీసులు శ్రీరామ్ను అరెస్ట్ చేశారు. శ్రీరామ్కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు. ప్రస్తుతం శ్రీరామ్ను నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ టీం విచారిస్తోంది. డ్రగ్స్ పెడ్లర్ ప్రదీప్ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరికొంతమంది నటుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. రోజాపూలు సినిమాతో తెలుగు, తమిళంలో హీరోగా శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చాడు. ఒకరికొకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీరామ్ ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. శ్రీరామ్ అరెస్ట్ చెన్నై సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్ అయ్యాడు. చెన్నై పోలీసులు శ్రీరామ్ను అరెస్ట్ చేశారు. శ్రీరామ్కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు. ప్రస్తుతం శ్రీరామ్ను నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ టీం విచారిస్తోంది. డ్రగ్స్ పెడ్లర్ ప్రదీప్ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, మురళి, చెన్నైలో నటుడు శ్రీరామ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను తెలుగులో శ్రీరామ్ అనే పేరుతో, తమిళంలో శ్రీకాంత్ అనే పేరుతో కూడా అతను సినిమాల్లో కొనసాగుతున్నారు. ఈ రోజు అరెస్ట్ అనంతరం ఆయన్ని చెన్నైలోని నుగంబాకం పోలీస్ స్టేషన్ కూడా తీసుకువెళ్లారు. 2 గంటల పాటు చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు ఆయన్ని విచారించడం కూడా జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆయనకు వైద్య పరీక్షలు చేయించి అలాగే రక్త నమూనాలు కూడా సేకరించారు. ఇక ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి మాజీ అన్నాడీఎంకే కార్యనిర్వాహకుడైన ప్రసాద్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 2 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లుగా కూడా చెన్నై పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి ఏదైతే ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతున్నారు. వాళ్ళ దగ్గర శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్టుగా కూడా ఈ పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదైతే నిందితుల నుంచి అరెస్టు చేసి విచారణ సమయంలో వచ్చిన సమాచారం మేరకు ఈ అరెస్టు చేసినట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక శ్రీరామ్ అరెస్టు ద్వారా అటు చెన్నైలో ఏదైతే సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా కలకలం రేపుతోందని చెప్పొచ్చు. ఈ వ్యవహారంలో శ్రీరామ్ తో పాటు ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. మరికొందరు అరెస్టులు కూడా జరుగుతాయన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద శ్రీరామ్ అరెస్టు నేపథ్యంలో చెన్నై సినీ పరిశ్రమ ఉలిక్కి పడిందని చెప్పొచ్చు. మురళి, ఇప్పటివరకు ఎటువంటి సమాచారం సేకరించారంటే డ్రగ్ పెడ్లర్ ఇచ్చినటువంటి సమాచారంతో శ్రీరామ్ అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఏంటి అంటే ప్రస్తుతానికి అయితే శ్రీరామ్ ఏదైతే ప్రసాద్ ఉన్నారో అతను ఏఐడిఎంకే నాయకుడు, అతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. అతని దగ్గర ఈ శ్రీరామ్ కొన్నాడనేది ప్రాథమికంగా పోలీసులు చేస్తున్న ఆరోపణ. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ప్రస్తుతం పూర్తి విచారణలో మిగతా విషయాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే శ్రీరామ్ సరఫరా చేశారా లేదా అనేది కూడా విచారణలో తెలుస్తోంది. ఇది ప్రస్తుతానికైతే ఈ ప్రసాద్ దగ్గర డ్రగ్స్ కొన్న వ్యక్తుల్లో ఇతను కూడా ఒకటి కాబట్టి అరెస్ట్ చేసినట్లుగా అయితే ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నారు. ఈ అంశం పైన పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని విషయాలు అయితే వెలుగు చూసే అవకాశం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.